164 సీట్లతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, 21కి 21 స్ట్రైకింగ్ రేట్ తోటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో మీకు 164 సీట్లతోటి భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చి ఎంపీలకి అత్యున్నతమైనటువంటి ఎంపీలని గెలిపించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈరోజు ఎన్డీఏ సుస్థిరంగా పరిపాలించడానికి కారణమైతే ఎంపీలతోటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్లుగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నిక కాబడిన ఎంపీల యొక్క మద్దతుతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న 140 కోట్ల మంది భారతీయ ప్రజలు పరిపాలించబడుతుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మీరు ఏం చేశారు అంటే నెట్ట నిలువున వెన్నుపోటు పడిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నెత్తి మీద సలసల కాగే నూనెని వేసి వారి చర్మాన్ని ఒలిసే ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేంద్ర ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి దోషులు కాదా అని నేను అడుగుతున్నాను.